అమెరికా కనుక నిధులు ఇవ్వకపోతే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త సమస్య వస్తుందంట. హెచ్ఐవికి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఏవైతే స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయో అవి ఆగిపోతాయట, దాంతో మరణాలు సంభవిస్తాయి అంటూ ఇప్పుడు పరిశీలకులకు సంబంధించినటువంటి అంశం ఇది. అమెరికా అనేక దేశాల్లో ఎన్నో కార్యక్రమాలు హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ కోసం చేస్తుంది. 3 దశాబ్దాలు కొనసాగిస్తున్న ఈ చర్యలతో వ్యాధి బారిన పడి మరణిస్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సాయాన్ని ట్రంప్ యంత్రాంగం ఇటీవల నిలిపివేయడం ఆందోళన కలిగిస్తుంది. హెచ్ఐవి నిధులు పునరుద్ధరించబోతే 2029 నాటికి 40 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలు, మరో 60 లక్షల హెచ్ఐవి కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ విభాగం హెచ్చరిస్తోంది. గత 6 నెలలుగా అమెరికా నిధులు నిలిపివేయడం షాక్కు గురి చేస్తుంది. ఇప్పటికే సరఫరా చైన్ అస్థిరంగా మారిపోయింది. ఆరోగ్య కేంద్రాలు అన్నటువంటివి మూసివేయడంతో పాటు వేలాది క్లినికల్ సిబ్బంది లేకుండా ఖాళీగా మిగిలిపోయారు. అనేక సంస్థలు హెచ్ఐవి నియంత్రణ కార్యక్రమాలు నిలిపివేసినాయి అంటూ ఐక్యరాజ్య సమితి నివేదిక చెబుతోంది. యుద్ధాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వాతావరణ మార్పులు ఈ ముప్పుని మరింత పెంచేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది.